కూడా ఈ రోజు ముసలి కన్నీరు కాచడం చాలా విడ్డూరంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మోహన్ రెడ్డి గారు రాగాలి, మీరు ప్లీజ్ టైం వేస్ట్ అవుతుంది. మోహన్ రెడ్డి గారు ఆగండి. మోహన్ రెడ్డి గారు చర్చ సక్రమంగా సాగాలి. మోహన్ రెడ్డి గారు చర్చ సాగాలి. మీరు ఒక ప్రశ్న అడిగారు, దానికి ఆయన సమాధానం చెప్తారు. వెయిట్ ప్లీజ్. అమరావతి రాజధానిని గొంతు నలిపేసిన బ్యాచ్ వీళ్ళు కూడా మాట్లాడతారా? అమరావతి నిర్మాణం నిధులు ఇస్తారంటే వద్దన్న బ్యాచ్, వరల్డ్ బ్యాంక్ కూడా లేఖలు రాసి వద్దన్న బ్యాచ్, అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ అమరావతి ఎమ్మెల్సీ కోటకు నిధులు ఇస్తారంటే వద్దన్న బ్యాచ్. వీళ్ళని మాట్లాడే సిగ్గుసేవ లేకుండా వీళ్ళు మాట్లాడేది కష్టం గురించి వీళ్ళు ఈ సబ్జెక్ట్ మీద ఇంకోటి అప్పుడు చెప్తాను. ఏం చేశారు మీరు, ఏం చేశారు మీరేం చేసాము. సబ్జెక్ట్ ఒకటి మీరు మాట్లాడుతుంది ఇంకోటి. రాజు గారు మోహన్ రెడ్డి గారు టైం వేస్ట్ అవుతుంది. సజావుగా సాగింది కదా. మోహన్ రెడ్డి గారు మీరు కాసేపు సైలెంట్ గా ఉండండి ప్లీజ్. ఆయన మాట్లాడేవాడు సార్, మీరు మాట్లాడేటప్పుడు ఆయన సైలెంట్ గా విన్నారు. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు మాట్లాడుతున్నప్పుడు ఒక్కసారి మీరు మాట్లాడుతున్నప్పుడు రవికిరణ్ గారు ఇంటరప్ట్ చేయాల. మీరు మాట్లాడింది విన్న తర్వాత ఆయన ఆన్సర్ చేస్తున్నారు. జస్ట్ వెయిట్, ఆయన ఆన్సర్ వినండి. మీరు ఇలా ఇంటరప్ట్ చేస్తే ఎవరి వాయిస్ బయటికి రాదు. రవికిరణ్ గారు 1 minute క్లోజ్ చేయండి సార్, టైం అవుతుంది. రామ్మోహన్ గారు నేనేది ఏంటంటే మనోభావాలు దెబ్బతిన్నాయి అని అంటే, నిన్న పార్లమెంట్ లో డిఎంకే మాట్లాడినప్పుడు వెంటనే ఆయన లేచి రాజా గారు నేను అబ్జెక్షన్ తెలియజేశాను. కానీ ఎప్పుడైతే ఈ అంశం వచ్చిందో ఎవరు కాంగ్రెస్ వాళ్ళు కానీ ఎవరు దాని మీద అబ్జెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఆ సబ్జెక్ట్ అది కాదు కాబట్టి మనోభావాలు దెబ్బతినలేదు. ఇది క్యాలిక్యులేటెడ్ గా ఆ తర్వాత వాళ్ళు కౌంటర్ కోసం చేసింది ఒకటి. 2, ఇందాక రామ్మోహన్ గారు అన్నట్టు ఏ రకంగా పెరుగుతాయి, ఎలా పెరుగుతాయి చెప్పండి అంటే, ఇదిగో రాజ్యాంగ